నిధులు ఇవ్వడం జరుగుతుందో అదే స్థాయిలో బాన్స్వాడకు నిధులు ఇచ్చినటువంటి మహా వ్యక్తి కేసీఆర్ గారు. మరి కేసీఆర్ గారు స్వతంత్రంలో ఎన్నడూ రావని నిధులు ఇస్తే కూడా మరి ఇంకా ఏదో నిధులు కావాలని చెప్పి ఇంకా నిధులు తీసుకొస్తామని చెప్పి పోచారం శ్రీనివాస్ రెడ్డి గారు వెళ్ళినారు. ఇవాళ నేను బాన్స్వాడ గడ్డ నుండి పోచారం శ్రీనివాస్ రెడ్డి గారిని పెద్దల్ని వారిని ప్రశ్నిస్తా ఉన్నాను. 10 సంవత్సరాలలో కేసీఆర్ గారు 10,000 కోట్ల రూపాయలను బాన్స్వాడకి ఇవ్వడం జరిగింది. అంటే సంవత్సరానికి దాదాపు 1000 కోట్ల రూపాయలు. మరి పోచారం శ్రీనివాస్ రెడ్డి గారిని నేను ప్రశ్నిస్తా ఉన్నా. ఇవాళ మీరు కాంగ్రెస్ పార్టీకి పోయినరు, నిధులు వస్తాయి అధికారం ఉందని పోయినరు. మరి సంవత్సరానికి 1000 కోట్ల నిధులు కాంగ్రెస్ పార్టీలో మీరు తీసుకొని రాగలుగుతారా అని నేను మీకు ఛాలెంజ్ చేసి అడుగుతా ఉన్నాను. మీరు కాంగ్రెస్ కు పోయినరు అంటే ప్రజలకు మంచి జరగాలి. మీరు కాంగ్రెస్ పోయినరు అంటే మీ మీద నమ్మకం పెట్టుకుని గెలిపించినటువంటి కార్యకర్తలకు న్యాయం జరగాలి. కానీ ఇవాళ మీరు ఎందుకోసం కాంగ్రెస్ పోయిందని బాన్స్వాడ ప్రజలు ఆలోచనలో పడ్డారు. మీరు కాంగ్రెస్ పార్టీకి పోయి 6 నెలలు దాటిపోయింది. కానీ ఈ 6 నెలల్లో బాన్స్వాడలో ఏమీ కూడా జరగలేదు. అంతకుముందు 30,000 కేసీఆర్ కిట్లు ఇచ్చుకున్నాం. మనం ఆడపిల్లలకు డెలివరీ అయితే 30,000 కేసీఆర్ కిట్లు ఇచ్చుకున్నాం. పోయిన 6 నెలలలో ఒక్కటంటే ఒక్క కేసీఆర్ కిట్ కూడా రాలేదు. మరి ప్రజలకు ఏం ఒరగనప్పుడు మీరెందుకు పార్టీ మారినట్టు అని చెప్పి ఇవాళ పోచారం శ్రీనివాస్ రెడ్డి గారిని మేము ప్రశ్నిస్తా ఉన్నాం. మీ అందరికీ తెలిసిందే, బాన్స్వాడ మున్సిపాలిటీకి కేసీఆర్ గారు 650 కోట్ల రూపాయలు ఇచ్చి అభివృద్ధి చేయడం జరిగింది. అట్లనే ఆనాడు పోచారం శ్రీనివాస్ రెడ్డి గారిని లక్ష్మీపుత్రుడుగా అభివర్ణించి రైతులకు రైతు బంధు పథకం పెట్టింది కాబట్టి ఆ పని వారి చేతి మీదుగా జరుగుతూ ఉంది కాబట్టి వారికి అంత గౌరవం కేసీఆర్ గారు ఇవ్వడం జరిగింది. మరి వారి కోరిన మీదట ఆనాడు ఏం చేసినాం? మనం నసరులాబాద్ మండలం చేసుకున్నాం, చెందూరు మండలం చేసుకున్నాం, మోసరా మండలం చేసుకున్నాం, రుద్రూర్ మండలం చేసుకున్నాం, పోతంగల్ మండలం చేసుకున్నాం. ఏం అడగలే కేసీఆర్ గారు. ఏదైతే చిన్న వినతి పత్రం పోచారం శ్రీనివాస్ రెడ్డి గారు ఇచ్చినా దాన్ని ఇమీడియట్ గా శాంక్షన్ చేసి ఇచ్చారు. ఎందుకోసం? బాన్స్వాడ ప్రజల కోసం. మరి ఇవాళ ఆ ప్రజలకు పనికి రాకుండా మీరు పార్టీ మాటం ఎందుకని మేమందరం కూడా మిమ్మల్ని ప్రశ్నిస్తా ఉన్నాం. అదే విధంగా మీకు తెలుసు, పరిపాలనలో అనేకమైన కార్యక్రమాలు మనం చేసుకున్నాం. పోచారం శ్రీనివాస్ రెడ్డి గారు మరి ఒక టెంపుల్ కడితే, గుడి కడితే దాన్ని ఎండోమెంట్ నుంచి 66 ఎకరాలు జీవో ద్వారా ఆ గుడికి కూడా వారికి ఇవ్వడం జరిగింది. మరి ఆ గుడికి 30 కోట్ల రూపాయలు కూడా అభివృద్ధి కోసం ఇవ్వడం జరిగింది. నేను మళ్ళా అడుగుతా ఉన్నా, ఏం తక్కువ జరిగింది పోచారం గారికి? ఎందుకోసం పార్టీ మారినరో మీరందరూ కూడా పదే ప్రశ్నించాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇవాళ మనం ఆలోచన చేస్తే 42,000 మందికి మనం ఇక్కడ బాన్స్వాడలో ఆసరా పెన్షన్లు ఇచ్చుకున్నాం. మరి కాంగ్రెస్ వాళ్ళు ఏం చెప్పారు? మేము అధికారంలోకి రాగానే 2,000, 4,000 అవుతాయన్నారు. అయినా అని ఎక్కడన్నా ఎవరికన్నా వచ్చిందా? మరి మహాలక్ష్మి పథకం ఆడపిల్లలందరికీ 2,500 ఇస్తామన్నారు, ఇచ్చిందా? మరి ఇయ్యనప్పుడు ఈయన పార్టీ ఎందుకు మారినట్టు మనం అడగాలనా వద్దా? మన ఆడబిడ్డలకు చెప్పాలనా వద్దా? అట్లనే 66,670 మందికి రైతు బంధు ఇచ్చుకున్నాం మనం. పోయిన సంవత్సరంలో ఆనాడు కేసీఆర్ గారు దాచిపెట్టిన పైసలు ఒక్క కిస్తీ ఇచ్చిర్రు రైతు బంధు తప్పితే, మధ్యలో ఒక పంటకు ఎగ్గొట్టిండ్రు. ఇప్పుడేమో 12,000 ఇస్తామని చెప్పి మాట్లాడుతున్నారు. దానికి 100 రూళ్లు, దానికి అనేకమైన కోతలు. అంటే కాంగ్రెస్ ప్రభుత్వం కేవలం కోతల ప్రభుత్వమే తప్ప చేతల ప్రభుత్వం కాదన్నది మనకు తెలుస్తున్నది. మరి అయినా పోచారం శ్రీనివాసరెడ్డి గారు పార్టీ మారిండ్రు. ఆయననే రైతులకు మంత్రి ఉండే, ఆయన చేతి మీద ప్రారంభమైన పథకం 15,000 ఇస్తా అన్న కాంగ్రెస్ పార్టీ ఎగ్గొట్టి వాళ్ళ 12,000 ఇస్తే మీరు ఇంకా పార్టీలో ఎట్లా ఉంటున్నారని మిమ్మల్ని మేము ప్రశ్నిస్తున్నాం. అట్లనే 14,000